హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్స్ తర్వాత మరో చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే పాలు రొట్టె అనమాట. అది ఎలా చేయాలి ఏంటనే అది చెప్తాను. ఫస్ట్ అయితే రేషన్ బియ్యాన్ని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత క్లాత్లో కానీ లేదా జల్లెడలో వేసుకొని నీరంతా వచ్చేంత వరకు వడపెట్టుకోవాలి. దీనికి కావాల్సిన కొబ్బరి ముక్క, పంచదార, పాలండి. పాలు రొట్టె అంటే రొట్టె పాలతోనే మనం చేస్తామన్నమాట. ఇది ఎలాంటి గ్లాసు బియ్యంకి గ్లాసున్నర పాలు వేసుకోవాలి. లేదు బాగా చేడు వచ్చిన వాళ్ళైతే 2 గ్లాసులు పాలు వేసుకోవచ్చు. ఇది మన ఉండ్రాల పాయసం ఉండ్రాలు ఎలా అయితే మనం వేస్తామో ఉండ్రాల కోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. పాలు, కొబ్బరి ముక్కలు, పంచదార అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టుకుని ఆగకుండా తిప్పుతూనే ఉండాలి. దగ్గర అయిన తర్వాత అది మనం నెయ్యి వేసుకొని కళాయిలో రొట్టెలాగా కాల్చుకోవాలన్నమాట. ఇది సిమ్లోనే కాల్చుకోవాలండి, హైలో పెట్టకూడదు. పాలతో చేసింది కాబట్టి చాలా తొందరగా కాలిపోద్ది. చూసి చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట వెంటనే. ఇంకా ఫుల్ రెసిపీ అర్థమవుతుంది కనుక మన ఛానల్లో ఈ రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పాలతో చేసిన రొట్టె కాబట్టి చాలా బలం పిల్లలకు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్